ఎడ్యుకేషన్ ఇవ్వబోయే ముందు మాకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా వన్ సైడ్గా వెళ్ళిపోయారు. ఇవన్నిట్లో కూడా తప్పులు జరిగినాయి. అసలు 3 పంటల పండే ప్రాంతం తీసుకోవద్దు. ఇవన్నీ కూడా చట్టాలు చాలా స్పష్టంగా చెబుతున్నా ఉన్నా కూడా ఈ విధంగా చేస్తున్నారు. మా ప్రాంతానికి పర్యటించమని చెప్పి మేము అందరం కోరినప్పుడు జగనన్న ఇవాళ రైతు కోసం, పేదవాడి కోసం, కూలివాడి కోసం, కౌలు రైతు కోసం ఈ రోజున అండగా నిలబడటానికి వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వ్యాపార ధోరణిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దృష్టికి మరొకసారి తీసుకువెళ్తాడేమో అనే భయంతో చివరికి పోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, మంత్రి నారాయణ కానివ్వండి, ఎన్ని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారంటే నిన్ననే మంత్రులందరూ కూడా తాడికొండ నియోజకవర్గం వెళ్ళటం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెట్టడం, తెలుగుదేశం కొద్దిమందిని రైతులను తీసుకొని వెళ్ళి వాళ్ళకి అనుకూలం అని చెప్పడం, వాళ్ళే తిరిగి ఎదురు తిరగడం కూడా నిన్నంతా మీడియాలో చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతానికి మంగళగిరి, రేపొద్దున తాడికొండ రాబోతా ఉన్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రని అడ్డుకోవాలి అనే దీంతో పోలీసులను అడ్డం పెట్టుకోవడానికి చేశారు. మొట్టమొదటిసారిగా మేము తాడేపల్లి ప్రాంతం నుంచి తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక ఈ గ్రామం నుంచి తీసుకువెళ్ళాలని, లేదా పోలీసులు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మేము ఉండవల్లి సెంటరు, నులకపేట, అలాగే ఎర్రబాలెం, నవలూరు, పెనుమాక గ్రామాలలోంచి తీసుకువెళ్దాం. ఈ 2 రోడ్లు మేము వాళ్ళకి పోలీసులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో సచివాలయానికి వెళ్ళే దారిలో ఈ 2 దారుల్లో ఏదో ఒక దారి మాకు కేటాయించండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా 2 దారులు మేము కేటాయించేది లేదు. ఎందుకంటే ఈ గ్రామాల్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ జరుగుతూ ఉంది. ఈ గ్రామాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ 2 రూట్లని కూడా అడ్డం చేస్తా ఆపివేస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము జగన్మోహన్ రెడ్డిని. అదే మీకు మేము వేరే రూట్ ఇస్తాము, నిడమర్రి మీదుగా మీరు తాడికొండ నియోజకవర్గానికి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంతగా ఎఫెక్ట్ లేదు. అంటే ఎఫెక్ట్ అయిన ప్రాంతాలని చంద్రబాబు నాయుడు 3 పంటలు 5 పంటలు పండే ప్రాంతాలని రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటున్నాడు అని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దృష్టికి తీసుకువెళ్తాడో, ఎక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి పన్నాగం పన్నిందో ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచ దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్తారనే ఉద్దేశంతో దీన్ని అడ్డుకోవడం జరిగిందండి. ఐజీని కలిశారు. ఐజీ ఏం చెప్తున్నాడు, కారణాలు ఎందుకు ఈ రూట్లో ఏమని చెప్తున్నారు? మీకు ఏమైనా కారణాలు చెప్పారా, లేకపోతే ఏమో అని ఒక మొండి సిద్ధాంతంగా వాదిస్తూ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది. వాళ్ళు ఐజీ గారితో మాట్లాడుకొని నాకు స్పష్టంగా ఏం చెప్పారంటే ఈ 2 రోడ్లు మాత్రం మేము అలౌ చేయమండి, సపరేట్గా ఒక రోడ్ని మేము దీనికోసం కేటాయించాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రోడ్లు మేము అలౌ చేయడం జరిగిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఆ యాజిటేషన్ వేరండి. ఆ యాజిటేషన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేశారు వాళ్ళు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతాన్ని లాక్కుంటున్నాడు బలవంతంగా. భూసేకరణ చట్టం కూడా నాకు సంబంధం లేదు, మోడీ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డినెన్సులతో నాకు పని లేదని చెప్పి చేస్తున్నటువంటి ఈ దురాగతాన్ని అడ్డుకోవడానికి, అందులో ఎఫెక్ట్ అవుతున్న గ్రామాలకు తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేసుకుంటా అక్కడున్న రైతులు, కూలీల అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలు వెళ్ళాలనుకుంటే వాటిని ఆపాలనే కక్షతోటి ఈ రోజున పోలీసులను చంద్రబాబు నాయుడు వాడుకుంటా ఉన్నాడని చెప్పేసి మేము భావిస్తాం. ఏ గ్రామాల్లో టూర్కి పర్మిషన్ ఇస్తానని చెప్తున్నారు పోలీసులు? వాళ్ళు మేము ఎఫెక్టెడ్ గ్రామాలు మేము అడిగిన గ్రామాలు ఇవ్వకుండా వాళ్ళు ఈ రోజున మంగళగిరి ఊళ్ళోంచి తీసుకొని నిడమర్రు, కొరగల్లు, కొరగల్లు మీదుగా ఐనవోలు, తాడికొండ నియోజకవర్గానికి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగిందండి. అవి అంతగా ఎఫెక్ట్ అయ్యే గ్రామాలు కానివ్వండి. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఏంటి కావాలనే ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రయత్నం చేస్తున్నారు? చాలా స్పష్టంగా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వస్తే ఎక్కడ వాస్తవాలు బయట ప్రపంచానికి తెలుస్తాయని చెప్పి భయపడే పోలీసులు అడ్డం పెట్టుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మేము మా నాయకులందరూ ఇప్పుడు రాబోతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటాం. అక్కడ తుళ్ళూరు మండలంలో కూడా మీకు సభలు అట్లాంటివి పెడితే పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఏ గ్రామంలో రైతులు ఆ గ్రామంలో రావాలని పోలీసులు కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి టూర్కి సంబంధించిన పోలీసుల ఈ ఆంక్షల మీద ఏమంటారు? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు సూచనలు సలహా చేయడం అనేది ప్రతిపక్ష బాధ్యత, మిగతా పార్టీల బాధ్యత అండి. దాన్ని అడ్డుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దురాగతాలని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా ఉండటానికి
అసలు ప్రాథమిక హక్కు అయినటువంటి ఒక హక్కు వ్యక్తిగత స్వేచ్ఛను ఇక్కడ హరించి వేస్తా ఈ రోజున చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని రాజధాని ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించడం, అవసరమైతే పీడీ యాక్టుల్ని పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా ఆయన జీవోలు తీసుకురావడం కూడా జరిగింది. ఒకటే అడుగుతా ఉన్నాం, చిన్న ఉదాహరణ, అసలు రాజధాని అనేది కేంద్ర నిర్మాణ బాధ్యత అని చెప్పి స్పష్టంగా విభజన చట్టంలో చెప్పినప్పటికీ కూడా తాత్కాలిక సచివాలయానికి కేవలం 175 కోట్ల రూపాయలతోటి అంచనాలతోటి బిగినైనటువంటి ఆ తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం ఈ రోజున 1400 కోట్లకు చేరుకుంది, ఇంకా పూర్తి కాలేదు. అది అంటే 175 కోట్లు ఎక్కడ, 1400 కోట్లు ఎక్కడ చూడండి. ఇంత దోపిడీ ఆ టెండర్ పనులు కూడా నామినేషన్ బేసిస్ మీద తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బినామీలకి అప్పచెబుతా ఉన్నారు. ఇసుక కాంపోనెంట్ ఇక్కడ చాలా మొత్తం ఫ్రీ. ఇంత దోపిడీ జరుగుతుంటే ఇలాంటి ఎక్కడ వాస్తవాలు బయటికి ప్రపంచానికి తెలుస్తాయో, ఎక్కడ రైతన్నలు, కూలీలు, కౌలు రైతులు, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే అనేక రంగాల వాళ్ళు వాళ్ళ బాధలన్నీ బయట ప్రపంచానికి తెలియజెప్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు అనే ధోరణితోటి ఈ రోజున ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తిని బయట తిరగనీయకుండా, ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని పోలీసుల యొక్క పహారా మధ్య ఈ రోజున నిద్రలేని రాత్రుల్లో రాజధాని ప్రాంత వాసులు గడుపుతూ ఉన్నారు అనేది చాలా స్పష్టం అండి.